దాశరథి కరుణాపయోనిధి. అంటే రామనామ మంత్రాన్ని తారక మంత్రాన్ని వైశిష్ట్యాన్ని తెలుసుకోండి అని పరోక్షంగా ప్రతి భక్తుడైనటువంటి వాడికి రామదాసు చెబుతున్నాడు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఇది. అంటే రామనామం ఒక్కటే మనకు ఆధారము, దాన్ని మించినటువంటి మంత్రం లేదు అని చెప్తున్నాడు అనమాట. మానవ జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది కాబట్టి మరి పడవ దాటించేవాడు ఉండాలిగా నావికుడు, ఆ నావికుడే రాముడు. మరి జన్మ నది లాంటిది, ఆ నది నుంచి జాగ్రత్తగా నెమ్మదిగా బయటపడేయాలంటే తారకనామం. రాముడే ఆ నావికుడై మనల్ని బయటపడేస్తాడు అని దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం అనమాట. ఇక తర్వాత ఏమంటున్నాడు, అయ్యా ఊరికే నేను నీ నామం గొప్పది, నువ్వు గొప్పవాడివి అంటే నమ్మరేమో మా వాళ్ళు, కొంతమంది ఉంటారు కదా, ఏది ఉదాహరణ ఏది చూపించంటాడు. అందువల్ల చెబుతున్నాడు, హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపద కన్యకు ఆర్తిహరించు చుట్టమై. పరిగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. చాలా గొప్ప పద్యం. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై పరిగింది. ఎలా, ఏమిటి అంటే త్రిమూర్తులలో ఒకడైన మహేశ్వరునికి రావణుని సోదరుడైన కుంభకర్ణుడు సోదరుడే, విభీషణుడు సోదరుడే. కానీ విభీషణుడు ధర్మాత్ముడు. అన్నా నీవు దురాత్ముడవై పరులకాంతను తెచ్చావు, చాలా తప్పు కదా. అందులో మహాసాధ్వి పతివ్రత శిరోమణి రామచంద్రుడి భార్య ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, శరణు వేడుకో శరణిస్తాడు. అటువంటి గుణం, అందువల్ల విభీషణుడిని ఇక్కడ కవి చెప్పాడు. విభీషణునికి అలాగే మహేశ్వరుడికి ఆయన అర్ధాంగి అయిన అద్రిజ పార్వతీదేవికి శ్రేష్టమైన మంత్రము, వాళ్ళందరికీ కూడా శ్రేష్టమైంది నీ మంత్రం. అంటే పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ రామాయణ మహాత్మ్యాన్ని చెప్పినట్లుగా గాథ కదా మనకు. నీది పవిత్రమైన నామము. అట్లే మరి గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే, ఆ కథ తెలిసిందే. ఏనుగులకు అధీశుడైన గజేంద్రునికి రాతిని నాతిగా చేసినటువంటి మహాసౌందర్యవతి అయినటువంటి గౌతమ పత్ని అహల్య, గౌతమ సతి అయిన అహల్యకు పాండవ పత్ని అయిన ద్రౌపదికి అదేమిటి అంటే దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు వస్త్రాపహరణం దుశ్శాసనుణ్ణి పురమాయించి నిండు సభలో వస్త్రాలను ఒలుస్తున్నప్పుడు కృష్ణ నీవే దిక్కు అని ద్రౌపదీదేవి ఆర్తితో ఎలుగెత్తి అరిచినప్పుడు మరి ఆమెకు ఆమెను రక్షించాడు, చీరలిచ్చి రక్షించాడు. అటువంటి ద్రౌపదీదేవికి ఆత్మబంధువే వ్యధలను తొలగించింది కదా నీ పేరు. అంటే నీ పేరంటే నీ నామం కాబట్టి పవిత్రం చేసింది. అటువంటి నీ రామనామాన్ని ఎల్లప్పుడూ కూడా నా నాలుక మీద, నీ రామనామం నా నాలుక మీద నిరంతరము నటింపజేసి, అలా నటింపజేసినట్లయితే ఆడునట్లుగా చేసి నాకు అవకాశాన్ని కలిగించు. ఈ పద్యంలో ఎవరెవరికి ఏ ఏ సందర్భాలలో ఎలా నీ రామనామం అనేటువంటిది ఏమంటే రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు, ఆయనే విష్ణువు.
అందుకనే కృష్ణు, సహిష్ణు, విష్ణు, జిష్ణు అంటాడు పోతన గారు. మనం ఆ విష్ణువే ఈ రూపేణ అందరి భక్తుల్ని కష్ట సమయాల్లో, క్లిష్ట సమయాలలో ఇలా కాపాడుకుంటూ వచ్చాడు. అంటే నీ నామంలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిదయ్యా. మహానుభావ, ఓ భద్రాచల రామా, నీకు నమస్కారము. కానీ నువ్వు చేయవలసింది మాత్రం ఈ జిహ్వ మీద ఆ రామ అనేటువంటి అక్షరాలు రెండింటిని అలా ఒక ముద్ర వేసినట్లయితే నీకు కోటి నమస్కారములయ్యా తండ్రి. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఈ శ్లోకం అందరికీ తెలిసింది. అంటే తన భార్య అయినటువంటి పార్వతీదేవికి పరమేశ్వరుడు రామనామం యొక్క వైశిష్ట్యాన్ని, రామాయణం యొక్క గొప్పదనాన్ని, అధ్యాత్మ రామాయణాలని, మరి రామాయణాల్లో రకరకాలు ద్విపద రామాయణాలు, అసలు రామాయణ గాథ అన్ని ప్రక్రియల్లో ముఖ్యంగా మన తెలుగులో ఆవిర్భవించింది. అంత గొప్పది రామనామము అని చెప్పడానికి ఈ పద్యం ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. దాశరథి కరుణాపయోనిధి